హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణలో ఈనాడు పేపర్ని చూద్దాం. ఈనాడు పేపర్లో వచ్చిన వార్తల్ని. ధరణి అధికారాలు బదిలీ కలెక్టర్ల నుంచి తహసీల్దారు, ఆర్డీఓలకు భూ సమస్యల పరిష్కారంపై సర్కారు కసరత్తు. పాస్ పుస్తకాల్లోని పొరపాట్లను సరిదిద్దడంలోనూ జాప్యం. భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తులను పరిష్కరించాలంటే జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరి. తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించిన ప్రభుత్వం మరింత వేగంగా భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు అధికారాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తుంది. కొత్త 6(6) చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ల ఆధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించనుంది. దీనికోసం జీవో జారీ చేయాలంటూ లేదా సర్క్యులర్ ద్వారా చర్యలు చేపట్టాలన్న అంశంపై నిపుణులు సమాలోచనలు చేస్తున్నారు. ధరణి కమిటీ సైతం అధ్యయనం చేస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొదట పెండింగ్ సమస్యలతో ప్రారంభించి ఫలితాలను బట్టి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఇది ధరణి పైన హై పవర్ కమిటీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. ఆ కమిటీ అనేక దఫాలుగా చర్చలు జరిపింది. మన ముఖ్యమంత్రితో కూడా మీటింగ్ అయింది. అంటే వాళ్ళు గుర్తించిన సమస్యలు ఏంది, ఎట్లా పరిష్కరించాలని. దాంట్లో భాగంగా ధరణిలో అధికారాల బదిలీ అట. 2020లో ధరణి తెచ్చినప్పుడు 6(6) చట్టాన్ని రద్దు చేసి కొత్తగా చట్టాన్ని తెచ్చింది, ధరణి చట్టాన్ని. దాంట్లో గతంలో తహసీల్దారులకి, ఆర్డీఓలకు ఉండేది పవర్సు. అంటే భూమి యొక్క యజమాని హక్కులను నిర్ధారించే హక్కు వాళ్ళకుండేది. వాళ్ళు ఫీల్డ్ లెవెల్‌లో సర్వే చేసి ఆ భూమి ఎవరిది, వాళ్ళకి భూ హక్కులు టైటిల్ డిక్లరేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇష్యూ చేసే అధికారం ఎంఆర్ఓకి, ఆర్డీఓకి ఉండేది. దాన్ని తీసేసి ఓన్లీ కలెక్టర్ల చేతిలో పెట్టిండు. కలెక్టర్లకి ఉన్న పని ఒత్తిడి, వాళ్ళకున్న అనేక కార్యక్రమాల రీత్యా వాళ్ళకి తీరిక లేకపోవడం వల్ల మళ్ళా ఈ అధికారం అయితే కలెక్టర్లకు ఉండేదని ఫీల్డ్ లెవెల్‌లో ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకు ఉండేది. ఎంఆర్ఓ ఆఫీస్‌లో మళ్ళీ ఎంఆర్ఓ కూడా పోయే పరిస్థితి. ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని కలెక్టరు లాగిన్‌లో ఆయన దానికి సంబంధించిన కార్యక్రమం చేసేది. కానీ దానివల్ల ఏమవుతుంది, ప్రజలకి చాలా ఆలస్యం అవుతుంది, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కావట్లేదు. కలెక్టర్లకి మనం ఆన్లైన్లో దరఖాస్తు పెడితే ఆయన పోయి ఆయన తీరికబడి ఉండి ఆయన కనీసం అది చూసే తీరిక కూడా ఉండేది కాదు, సమయం ఉండేది కాదు. కాబట్టి ఆయన మళ్ళీ ఎంఆర్ఓలకు చెప్తే ఎంఆర్ఓలు పోయి క్షేత్రస్థాయి ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఇదంతా తతంగం నెల పడుతుంది. దీనివల్ల ఇది ఒకటి ప్రధానంగా సమస్యని గుర్తించారట. కాబట్టి ఎంఆర్ఓలకే, ఆర్డీఓలకే అధికారాలను ఇచ్చి వాళ్ళ స్థాయిలోనే వాళ్ళకున్న రైతులకున్న సమస్యలను పరిష్కరించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు. అదేవిధంగా ప్రతి తహసీల్దారి కార్యాలయంలో ధరణి హెల్ప్ లైన్ డెస్క్ పెట్టాలని ఇప్పుడు కలెక్టరేట్లలో ఉంది. దాన్ని ప్రతి తహసీల్దారి కార్యాలయంలో హెల్ప్ లైన్ డెస్క్లు పెట్టాలని ఒక నిర్ణయం కూడా చేశారు. ఇట్లా చేశారు, ఇది బాగానే ఉంది. కానీ మీరు చేసే ఇప్పుడు మళ్ళా తహసీల్దారులకి, ఆర్డీఓలకి అధికారాలు ఇస్తే అక్కడ ఏదైనా అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు జరిగితే దానిపైన మెకానిజం ఉండాలి, కంప్లైంట్ సెల్ ఉండాలి, గ్రీవెన్స్ ఉండాలి, అది ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో 2 ఉండాలి. ఆన్లైన్లో కూడా రేజ్ చేసే పరిస్థితి ఉండాలి. అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ధరణి ఎంఆర్ ఆఫీస్లో పెడతామంటున్నారు. ఆ హెల్ప్ లైన్ సెంటర్ వల్ల ప్రజలకు ఉపయోగపడాలంటే హెల్ప్ లైన్ సెంటర్ మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి అటాచ్ చేయొద్దు. అది సపరేట్గా ఒక గ్రీవెన్స్ సెల్ లెక్క ఉండాలి. గ్రీవెన్స్ సెల్ లెక్క ఉండి అక్కడ ఇచ్చిన కంప్లైంట్కి ఒక నెంబర్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అది ఏ స్టేజ్లో ఉందో ఆ కంప్లైంట్ దారుడు చూసుకునే అవకాశం ఉండాలి. ఆన్లైన్లో అవసరమైతే జవాబుదారితనం ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. మీరు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఆ కంప్లైంట్ తీసుకొని ఎంఆర్ఓ వల్ల అన్యాయం జరిగితే ఎంఆర్ఓ పైన కంప్లైంట్ ఇస్తారు. ఎవరికి పోవాలా? ఆర్డీఓకి పోవాలా, కలెక్టర్కి పోవాలి. కానీ విచిత్రంగా ఏంటంటే మన దగ్గర ఉన్న మెకానిజంలో ఎంఆర్ఓ మీద కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓకే పోద్ది ఆ కంప్లైంట్. అదే దొంగ మీద మేము కంప్లైంట్ చేస్తే ఆ దొంగకే ఇచ్చి పరిష్కారం చేయండి, ఆ దొంగకే ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే ఎట్లా చేస్తాడు? అట్లా మీరు ఎంఆర్ఓ పైన ఏదైనా కంప్లైంట్ వస్తే ఆర్డీఓ పైన కంప్లైంట్ ఇవ్వాలంటే కలెక్టరు, జాయింట్ కలెక్టర్ ఇట్లా పెట్టి ఆ మెకానిజంలో కూడా గతంలో ఉంది ఈ సిస్టమ్. కానీ మనం ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడుందో తెలుసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ తిరగాలి చెప్పులు అరిగేదాకా. అట్లా ఉండొద్దు. మనకు ఆన్లైన్లో అప్డేట్ చేయాలి. దానికి ఒక అవసరమైతే ఒక డెస్క్ ఏర్పాటు చేయాలి, ఒక పోర్టల్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంది. పోర్టల్ ఓపెన్ చేసి ఆ పోర్టల్లోనే మనకు ఒక్క క్లిక్తోనే కంప్లైంట్ పోయేటట్టు ఉండాలి. కంప్లైంట్ స్టేటస్ ఎప్పటికప్పుడు మనకు తెలిసేటట్టు ఉండాలి. దానివల్ల లాభం ఉంటుంది తప్ప ఇట్లా మీరు హెల్ప్ లైన్ డెస్క్లు పెట్టి మళ్ళీ 4 రోజులు హడావుడి చేసి వదిలేయటం వల్ల లాభం ఉండదు. ఇది మొత్తానికైతే కలెక్టర్ల నుంచి ఎంఆర్ఓలకు అధికారం ఇవ్వటం అనేది మంచిది. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ప్రజలకి, రైతులకు అందుబాటులో ఉండేది ఎంఆర్ఓలు కాబట్టి వాళ్ళ దగ్గర సమస్య చెప్పుకోవచ్చు, వాళ్ళే పరిష్కరిస్తారు. సరే, అందులో జరిగే అవినీతి, అక్రమాలు, కార్యక్రమాలు అంటే అది మనం ఆపుకోవాలి. మనం దాని మీద చైతన్యం రావాలి, ప్రజలు కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ భయం అనేది ఎంఆర్ఓలకు కలగాలంటే ప్రభుత్వం చర్యలు కఠినంగా ఉంటే భయం ఉంటుంది. అవినీతి ఉందని చెప్పి మొత్తం కలెక్టర్లకే
అవినీతి చేస్తున్నారు ఎంఆర్ఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు అని చెప్పి మొత్తం కలెక్టర్ చేతిలో పెడితే కలెక్టర్కి ఎప్పుడు కలవాలి ప్రజలు? కలెక్టర్ ఎప్పుడు కలవాలి ప్రజలకి? కలెక్టర్ని కలిసే అవకాశం ఉంటుందా ప్రజలకి? ఆ టైం ఆయనకు ఉంటుందా? వీళ్ళకి టైం ఇచ్చే అధికారం, అవకాశం? కాబట్టి ఎంఆర్ఓలకి ఇవ్వాలి, ఎంఆర్ఓల పైన నిఘా ఉండాలి. కాకపోతే ఎంఆర్ఓల పైన ఏదన్నా ఆరోపణలు వస్తే కఠినమైన చర్యలు ఉండాలి, కఠినమైన వ్యవహారం ఉంటే అప్పుడు భయపడతారు. ఇప్పుడు కేసీఆర్ గతంలో చెప్పాడు, ఎంఆర్ఓలు, రెవెన్యూ వాళ్ళు, యంత్రాంగం సమాజాన్ని భ్రష్టు పట్టించారు, అసలు ఈ వ్యవస్థ చెడిపోవడానికే ఆర్ఐలు, ఎంఆర్ఓలు, విఆర్ఓల కారణం అన్నట్టు గతంలో బిల్డప్ ఇచ్చేది. వ్యవస్థ చెడిపోవడానికి వాళ్ళు ఒక్కళ్ళే కారణం ఎట్లయింది? వ్యవస్థ చెడిపోవడానికి వ్యవస్థలో ఉన్న అన్ని వర్గాలు కారణం. వ్యవస్థ చెడిపోతుంటే నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు నువ్వెందుకు దాన్ని వ్యవస్థ చెడిపోయింది అన్నట్టు చెడిపోయినప్పుడు ఎలక దూరిందని ఇల్లు గాలబెట్టుకుంటారా? ఇంట్లో ఎలక దూరిందని ఆ ఎలకేడుందో పట్టుకోవాలి. కానీ అది చేయకుండా నువ్వు మొత్తం వ్యవస్థను తీసేయి, వీఆర్ఏని తీసేసి, వీఆర్ఓలను తీసేసి, ఎంఆర్ఓ వ్యవస్థ నిర్వీర్యం చేస్తేవి. దానివల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది. అది కాదుగా చేయాల్సింది. వ్యవస్థలో అవినీతి, అక్రమాలు, ఆరోపణలు వచ్చినాయంటే చర్యలు తీసుకునే మెకానిజం ఉండాలి. కానీ ఆ మెకానిజం కోల్పోబట్టే అక్కడ వ్యవస్థను మొత్తాన్ని నువ్వు తీసేసినావు. ఆ తప్పు జరగడం వల్ల ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు ఇప్పుడు ఆగిపోయాయి. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దాం ప్రధాని మోదీ. సుదర్శన్ వంతెన ప్రారంభించిన మోడీ ద్వారకాధీశుని పూజించే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది. సుదర్శన్ వంతెన నిర్మాణాన్ని శ్రీకృష్ణుడు నా చేతుల మీదుగా రాశాడు. దేశంలోని పుణ్యక్షేత్రాల్లో సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నాం. ద్వారకా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు. మరి ఏం నిలబెట్టుకుండో ఏమో మోడీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అంటే ఎక్కడ ప్రజల అభివృద్ధిలోకి వచ్చారు, ఎక్కడ ప్రజలకు సంపద పెరిగింది? నువ్వు ఇచ్చిన మాట ఏంది? 15 లక్షల కోట్లు ఇతర దేశాల్లో నల్లధనం మూలుగుతుంది, అది తెస్తా అన్నావు. అది నువ్వు ఇచ్చిన మాట. 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు. అది నువ్వు ఇచ్చిన మాట. ఎక్కడ నెరవేరినాయి? నెరవేరలేదు కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఎవరికి ఏం మాట ఇచ్చినావు? ప్రజలకు ఇచ్చిన మాట కాదు నువ్వు చెప్పాల్సింది. నువ్వు పెట్టుబడిదారులకు, ఇండస్ట్రియలిస్టులకు, ఎగ్గొట్టే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేటోళ్ళకి ఇచ్చిన మాట కాదు ప్రజలు అనుకునేది. ప్రజలకు మాకేం చెప్పిండు, మాకేమి నెరవేర్చిండని కదా కోరుకునేది. నువ్వు అన్న 15 లక్షల కోట్ల నల్లధనం ఎక్కడొచ్చింది, ఎవరికి పంచినావు? అంతే కదా. అది చెప్పాల్సింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు. ఏం నిలబెట్టుకున్నావు? బ్రిడ్జి కడితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్ట ఎట్లా? చెరువును చెరబట్టిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంజీవరెడ్డి. అమీన్పూర్ చెరువు అది ఎక్కడుంది? భవిష్యత్తులో ఇలా చెప్పుకోవాల్సిందే. ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండానే హెచ్ఎండిఏ అనుమతులు పొందిన కేటుగాడు చెరువుల్లో అక్రమ నిర్మాణాలే ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదాయ వనరులు అవినీతి మత్తులో జోగుతున్న అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఆదాబు. అమీన్పూర్ చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో యథేచ్ఛగా నిర్మిస్తున్న నిర్మాణాలు, అధికారుల కనుసన్నల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్న అవినీతి అధికారులు, చర్యల పేరుతో కాలయాపన చేస్తూ దగ్గరుండి పనులు చేయిస్తున్న దారుణం. గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పాలన. చెరువులు అన్యక్రాంత కావడానికి కారణం అధికారులు అంటున్న స్థానిక ప్రజలు. చెరువులను పరిరక్షించే టాస్క్ ఫోర్స్ కమిటీ నిద్రపోతుందా? ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యజమాని పడేసే ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ శాఖ అధికారులు తీరు చూడండి అని ఆదాబ్ హైదరాబాదు. చెరువును చెరబట్టిండట ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సంజీవ్ రెడ్డి. చెరువు బఫర్ జోన్ ఉండొచ్చు, అది ఏదన్నా ఉండొచ్చు, ఎఫ్టీఎల్ ఉండొచ్చు, ఏదున్నా ఆయనకి ఏం సంబంధం లేదు. ఏ అధికారి అడిగి రాడు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారు, చెరువులో నడి చెరువులు కడతారు. ఇట్లాంటి దొంగలకి సద్దులు మోసే అధికారులు ఉంటే మరి చెరువులు పోకపోతే ఏముంటాయి? చెరువులు పోయి వరదలు వస్తాయి. వర్షాలు వస్తే వరద నీళ్ళు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఏంటంటే ఇట్లాంటి దొంగలకి సద్దులు మోసే అధికారుల వల్ల. అది ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు. అక్కడ చెరువు ఉందని తెలుసు, చెరువును కబ్జా చేస్తానని తెలుసు, కానీ అంటి ముట్టినట్టు ఉంటారు వాళ్ళు. పోతారు, అడుగుతారు. ఏం అడుగుతారు? మా తాయిలాలు మాకు ఇస్తే, మా లంచాలు మాకు ఇస్తే కామ్. మళ్ళీ దానికి మాలాంటి వాడు పోయి కంప్లైంట్ చేసినా పట్టించుకునే దాఖలాలు లేవు. అరే నాయన, బఫర్ జోన్లో కడతాడు, ఎఫ్టీఎల్ జోన్లో కడతాడు, అది చెరువులో కడతాడు పలానోడు అని కాగితాల మీద కంప్లైంట్ ఇస్తే ఆ కాగితాలను తీసిపోయి బుట్ట దాఖలు చేస్తారు, చెత్త బుట్టలో వేస్తారు. ఇట్లాంటి అధికారులను అసలు ఏళ్ళన కాదన్న. వీడికి అవకాశం ఇచ్చారు కాబట్టి, అధికారులు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇట్లాంటి దొంగలు తప్పు చేస్తారు. ఆ ఇచ్చిన దొంగను పట్టుకోవాలి, వాడిని తీసిపోయి లోపటేయాలా, రిమూవల్ చేయాలి సర్వీస్ నుంచి. వాడిని తీసిపోయి లోపటేయాలా, క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళ ఆస్తులు అమ్మించి ప్రభుత్వ ఖజానాలో వేయాలి.
ఆ చెరువు ఎంత విలువ చేస్తా, ఆ చెరువు ఎంత కబ్జా చేసిండో, ఎన్ని కోట్లు అయితాయో ఆ ఆస్తి వాడు కలెక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, ఇరిగేషన్ ఆఫీసర్ కావచ్చు, వాడిని తీసుకుపోయి లోపటేయాలి, రికవరీ చేయాలి. అప్పుడు భయం ఉంటుంది తప్ప ఇటు తూతూ మంత్రంగా చేస్తే ఆడ భయం ఉంటుంది. దీనికి సంబంధించి అమీన్పూర్లో చెరువు అట, చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందట. అధికారు కనుసన్నల్లోనే అధికారులు రోజు ఆ రోడ్డు పక్కనే పోతారు. ఇక్కడ చెరువు ఉంటుందని తెలుసు, చెరువు కబ్జా అవుతుందని తెలుసు, కానీ కిమ్మనరు. మాకేం తెలుసు, మాకేం కంప్లైంట్ రాలేదు అంటాడు. వచ్చిన కంప్లైంట్లు వందల సంఖ్యలో తీసుకుపోయి బుట్టలు, చెత్త బుట్టలు వేస్తారు. ఇదే అదే అదే అధికారికి సంబంధించి సొంత ప్రాపర్టీ ఏదైనా చేనో, చెలకో, లేకపోతే బాయో, ఇల్లు ఎవడన్నా వచ్చి కబ్జా చేస్తే ఊకుంటావా నువ్వు? నిమిషాలలో కంప్లైంట్ చేస్తావుగా, ఎందుకు చేయవు? ఇంకొకడెవడో ప్రజలు వచ్చి నీకెందుకు కంప్లైంట్ చేయాలి? ప్రభుత్వానికి సంబంధించిన చెరువును కబ్జా చేస్తానంటే యాజ్ ఎ కస్టోడియన్గా వాడు రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ ఆఫీసర్ అయినా పోయి కంప్లైంట్ ఇవ్వచ్చుగా, తప్పే ఉంది? మీరు నిజంగా దొంగలు కాకపోతే, మీరు నిజంగా అవినీతికి అమ్ముడు పోకపోతే, లంచగొండితనానికి అమ్ముడు పోకపోతే మీరే కంప్లైంట్ ఇవ్వాలిగా. మీ ఆస్తి మీదేదన్నా పొలమో, ఇల్లు, ప్లాటో కబ్జా ఎవడన్నా చేస్తే మీరేం చేస్తారు? అది కాదు చేయాల్సింది. అంటే ప్రభుత్వాన్ని అయితే ఒక రకంగా, మన సొంతాన్ని అయితే ఒక రకంగా. ప్రభుత్వాన్ని అయితే మనకు తాయిలాలు వస్తే సారు, వాడు సంజీవ్ రెడ్డి ఎల్లయ్య పుల్లయ్య, వాడు ఇస్తే డబ్బులు ₹1,00,00,000 తీసుకోవాలా, వాటిని పెట్టి బెంజ్ కార్లు కొనుక్కోవాలా, ప్లాట్లు కొనుక్కోవాలా, జలసాలు చేయాలి. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది కస్టోడియన్గా ఉండాలి. ఆ కస్టోడియన్గా ఉన్న అధికారి అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆస్తి నష్టం జరుగుతుంటే కనీసం కంప్లైంట్ ఇవ్వక కళ్ళు మూసుకున్న కబూదు లేకుంటే మరి పోకపోతే ఏం చేస్తాయి? దీనికి 8వ పేజీలో ఉందట వార్త, చూద్దాం. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఈరోజు వేశారు. కానీ ఈ వార్త చదవటం వదిలేస్తారు తప్ప ఎవ్వడు దీనిపైన చర్య తీసుకోరు. చూడండి మీరు, ఎవ్వడు చూసుకోడు దీనిపైన చర్య తీసుకుంటే దీంట్లో డజన్ మంది అధికారులు జైలుకు పోవాలి. ఈవెన్ ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇరిగేషన్ ఆఫీసర్లు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు చెరువు బఫర్ జోను, ఎఫ్టీఎల్ ల్యాండ్లో అపార్ట్మెంట్లు కడుతుంటే నువ్వు తీసుకున్న లంచానికి లోబడి నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటే జైలుకు పంపాలని. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండానే భారీ భవనాలు నిర్మిస్తూ కోట్లు కొలగొడుతున్నారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంజీవ్ రెడ్డి చెరువులో బఫర్ జోన్లో దొడ్డిదారిన అనుమతులు పొంది యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాడు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సంజీవ్ రెడ్డి అక్రమ నిర్మాణదారుల వేసే వెంగిలి మెతుకులకు ఆశపడిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకుండా ప్రేక్షక పాత్ర వహించడంతో అక్రమ నిర్మాణదారులు యథేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తూ కోట్ల కొల్లగొట్టిన అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. నిద్రపోతున్న అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లినా తూతూ మాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొని నిర్మాణాలను కట్టడి చేయకుండా ఉండటం అధికారులు అవినీతికి అద్దం పడుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ స్వేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్న జిల్లా కలెక్టర్కు లేఖ రాసిన నేటి వరకు ఎలాంటి చర్యలు అమలు కాకపోవడంతో కలెక్టర్ వ్యవహార తీరుపై మండిపడుతున్నారు. బాబా ఎన్జీటీ నుంచి వచ్చిందట ఆర్డర్స్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి చెరువులు కబ్జా చేస్తున్నాడు, చెరువులు కబ్జాను ఆపండి అని కలెక్టర్లకి ఆర్డర్స్ వస్తే కలెక్టర్ దానికి అమలు చేయకపోగా కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి చెత్తపుట్లు వేసి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన చర్యలు తీసుకొని పరిస్థితి ఉంటే ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేసిండో సంజీవ్ రెడ్డి అనేది అర్థమవుతుంది. ఎన్ని వందల కోట్లు లంచాలు ఇచ్చిండు, ఎన్ని కోట్లు తిన్నారు కింద స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు తినుంటే హెచ్ఎండిఏ, ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు, కలెక్టరు, ఇరిగేషన్ అధికారులు మొత్తాన్ని సాప కింద చుట్టి అవతల పడేసి వాడు మొత్తం కబ్జా చేసి అమీన్పూర్ చెరువు కబ్జా చేసినాడు. ఇప్పటికైనా ఈ వార్త చూశాని ఇప్పుడున్న ప్రభుత్వం అయినా, ఇరిగేషన్ మంత్రి కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, హెచ్ఎండి వాళ్ళు కానీ ఈ దొంగలోళ్ళు వాళ్ళు వీడు కాదు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఉండి ఎట్టాగ పట్టుకోవచ్చు, వాడిని కాదు మీరు పట్టుకోవాల్సింది. ఏ అధికారి అయితే లంచాలు తిని డబ్బులు తిని నిర్లక్ష్యంగా వ్యవహరించిండో వాడిని తీసుకుపోయి లోపటేస్తే అట్లా ఒక 10 మంది అధికారులని సస్పెండ్ చేసి వదిలేయద్దు. తీసుకుపోయి జైల్లో పెడితే మొత్తం రాష్ట్రం అలర్ట్ అయింది. మొత్తం రాష్ట్రంలో ఇట్లాంటి వ్యవహారాలు చేసే అధికారులు గుండెల్లో రైళ్లు పడిగెడతాయి. అది చేయాలా. అది చేయకుండా తూతూ మంత్రంగా ఏదో ఒక నోటీస్ ఇచ్చి సోకాదు నోటీసులు ఎందుకు సోకాదు నోటీసులు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కదా. చెరువు దగ్గరకు పోయి చెరువు మొత్తం సర్వే చేస్తే సర్వేర్ని తెసిపోయి గవర్నమెంట్ సర్వేర్ని ఎంత చెరువు ఉండాలో ఎంత ఉంది రికార్డుల ప్రకారం అనేది తెలిసిపోదుగా. ఎవడు కట్టిండు అందులో ఇండ్లు, దానికి అనుమతులు ఎవడిచ్చిండు, అనుమతులు లేకుండా కడతంటే అనుమతులు లేకుండా కట్టారు మా దగ్గర రాలేదని తప్పించుకోవడం, అనుమతులు లేకుండా కడతంటే అక్కడ ఉన్న అధికారులు నిద్రపోయారా, వాడిని తెసిపోవాలి, జైలు వేయాలి, పొట్టుకు చేయాలి, మొత్తం వాడు ఆస్తులు అమ్మేయాలి, అప్పుడు భయం ఉంటుంది. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఇచ్చిన వార్త. మరి ఈ వార్త పైన కనీసం ఏమైనా చర్యలు ఉంటాయో చూడాలి. చర్యలు ఉండవు, ఎందుకంటే అధికారులు వాళ్ళే ఉంటారు, అధికార యంత్రాంగం
ఈ మంత్రులు కూడా ఏం పరిపాలన చేస్తారో ఏమో, ఇంత వార్తలు చదువుతున్నారు, రోజు వార్తాపత్రికలు చూడాలి, దాంట్లో వచ్చిన వార్తలపైన రివ్యూ చేయాలి, కానీ చేసే పరిస్థితి లేదు. ఇది కూడా అదే. టీఎస్ బైపాస్ అట, ఆన్లైన్లో దరఖాస్తులు, ఆఫ్లైన్లో అనుమతులు. టీఎస్ బీపాస్లో సరైన పత్రాలు లేకుండా పర్మిషన్లు, తిరిగి ఆన్లైన్లో నమోదు కాని ఫైళ్లు, ఆఫ్లైన్లోనూ భద్రపరచకుండా మాయం, పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్ల బహుళ అంతస్తులపై ఫైళ్లు అధికమే, అన్ని అక్రమ అనుమతులేననే నన్న అభిప్రాయాలు, విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం, హెచ్ఎండిఏ గ్రేటర్ అధికారులు ఆందోళన. టీఎస్ బీపాస్ భవన నిర్మాణ లేఅవుట్ అనుమతుల్లో పారదర్శకత పెంచడానికంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్, దరఖాస్తు దగ్గర నుంచి అనుమతుల దాకా అన్నింటినీ అందులో నమోదు చేయడం ద్వారా అవకతవకలు అరికట్టవచ్చు అన్నది లక్ష్యం. కానీ నిబంధనల ఉల్లంఘనకు అలవాటు పడిన కొందరు టీఎస్ బీపాస్ను బైపాస్ చేసి ఆఫ్లైన్లో అనుమతులు పొందారు. ఆయా ఫైళ్లను అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకుండా మాయం చేశారు. వందలాది దరఖాస్తులను, ప్రధానంగా బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తులన్నింటినీ ఆఫ్లైన్లోకి మార్చేసి అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లకు చెందిన కీలక ఫైళ్లు ఇలా మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏం విచారణ? ఈ ఆదేశించడంతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఇట్లాంటి ఫాస్ట్ ట్రాక్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ అంటే స్పీడ్గా అయిపోవాలి. మళ్ళీ నువ్వు టైం ఇచ్చి విచారణ చేస్తుంటే ఫైళ్ళన్నీ మాయం చేశాను. ఆడ అసలు ఆ దొంగవుడు తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ చేతిలో తాళాలు ఉన్నాయి కాబట్టి వాడే ఫైళ్ళు మాయం చేస్తాడు, వాడే ఏం లేదని మళ్ళీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి టీఎస్ బీపాస్ అని పెట్టి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి, ఆన్లైన్లోనే క్లియరెన్స్ వస్తుంది, ఆన్లైన్లోనే అప్రూవల్ వస్తుంది. అంటే అందరూ ట్రాన్స్పరెంట్గా ప్రతి పబ్లిక్ చూసుకునే అవకాశం ఉండేది. దాన్ని కూడా బైపాస్ చేసి, బీపాస్ని బైపాస్ చేసి ఆఫ్లైన్లోనే పర్మిషన్లు ఇచ్చి, ఆఫ్లైన్లోనే దరఖాస్తు పెట్టుకొని ఇచ్చి, ఆ పర్మిషన్తో వాడు అక్రమంగా నిర్మాణాలు చేస్తాడు. అది చెరువు ఉండొచ్చు, బఫర్ జోన్ వచ్చు, ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో పెట్టట్లేదుగా. ఆన్లైన్లో పెడితే మనలాంటి వాడు చూస్తారుగా, చూసి కంప్లైంట్ చేస్తారు. కాబట్టి ఈ దొంగలు ఎవడైతే అధికారులు ఉన్నారో, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, మిగతా అధికారులు ఎవడైతే ఉండో దాన్ని పర్మిషన్ ఇవ్వాల్సినోడు వాడే పిలిచి, నాకు ఎంత ఇస్తావో చెప్పు, ఆన్లైన్లో పక్కన పెట్టేస్తాను, నేనే ఆన్లైన్లో నీకు పర్మిషన్ ఇస్తా, నాకు రావాల్సిన మామూళ్ళు ఇయ్యి. ఇట్టా వీళ్ళు ఏం చదువుకున్నారు, ఏం సంస్కారం? వీడు చదివింది, వీడు ఉద్యోగం చేసేది అచ్చం లంచాల కోసం, అక్రమ మార్గాల సంపాదన కోసమే అన్నట్టు ఇప్పుడున్న అధికారులు వ్యవహరిస్తున్నారు కొంతమంది. ఎవడన్నా మంచివాడు ఒకటిద్దరు అధికారులు ఉన్న వాడిని పిచ్చోడిని చేస్తారు ఈ సమాజంలో. లంచం తీసుకోను, నేను రూల్స్ ఫాలో అవుతాను అధికారి ఎవడని ఉంటే వాడిని పిచ్చోడిని చేసి వాడి మీద పిచ్చి ముద్ర వేసి వాడిని ఆగమాగం చేసేస్తారు. అవినీతి చేయాలి, అక్రమాలు చేయాలి, ప్రభుత్వానికి నష్టం చేయాలి, ఇదే వీళ్ళ లక్ష్యం. ఇప్పుడున్న అధికార యంత్రాంగంలో ఎక్కువ మంది ఆ లక్ష్యం ఏంటంటే అవినీతి అక్రమాలతో కోట్లు కూడగట్టాలి, ప్రభుత్వ సొమ్ము ఎడిపోయినా పర్లేదు, ప్రభుత్వ చెరువులు ఎడిపోయినా పర్లేదు అనే రీతిలో ఉంది. ఎందుకు అంటే ఇగో ఇట్లాంటి అధికారులు, పైన ఆఫీసర్లు కూడా విచారణ, సోకాజు, 15 రోజులు, నెల రోజులు, 2 ఏళ్ళు, నెలల పట్టడం, దానిపైన కోర్టులకు పోవటం, తెచ్చుకోవటం. ఈ ఛాన్స్ ఇవ్వద్దు. ఫాస్ట్ ట్రాక్గా అయిపోవాలి. అవసరమైతే రిమూవల్ చేయాలి, సర్వీస్ నుంచి అరెస్ట్ చేయాలి, జైళ్ళకు పంపాలి. అక్కడ స్పష్టంగా కనపడుతుంది, కళ్ళకు కనపడుతుంది వాడు తప్పు చేసిండని కనపడుతున్నా నాకు కూడా విచారణ, సోకాదులు అని చెప్పి టైం వేస్ట్ చేయటం. దీనివల్ల ఇవన్నీ వస్తాయి సమస్యలు. రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ 30 కూడా వచ్చేవి కావు. 100 రోజులు కాకముందే ప్రజల్లో వ్యతిరేకత, పార్లమెంట్ ఎన్నికల గుణపాఠం చెబుతారు. 4 రోజులు అమెరికా వెళితే కేటీఆర్ రాడంటూ ప్రచారం చేశారు. అంతరిక్షంలోకి వెళ్ళినా ప్రజలు పిలవగానే వస్తా. 24 ఏళ్ల తర్వాత కారు సర్వీసింగ్కి వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. సీఎం రేవంతే సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ 30 కూడా చేయగలదట. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, రేవంతే సీఎం అని నిజంగానే ముందే అధిష్టానం ప్రకటించుంటే బీఆర్ఎస్ పార్టీకి 10 స్థానాలు కూడా వచ్చేవి ఉండే కావు, 39 కాదు. 39లో 9 వచ్చేయి, 30 పోయేవి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి కొంత సిటీలో మళ్ళా టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందనుకొని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య విమర్శలు చేసుకుంటారు, వాళ్ళు అసలు ముఖ్యమంత్రి ఎవరైతారో తెలియదు కాబట్టి, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆరే ఉంటాడు కాబట్టి అని సిటీలో 15కి 15 స్థానాలు ఇక్కడ ఇచ్చారు. అట్లా నిజామాబాదు, మెదక్ జిల్లాల్లో కూడా కొన్ని స్థానాలు వచ్చినాయి, ఆదిలాబాద్లో. దానికి రీజన్ ఇది. అదే నిజంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఒక ముద్ర వేసి పంపుంటే అధిష్టానం, వాళ్ళకి 9 స్థానాలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి, దాదాపు 80 నుంచి 90 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. కానీ ఆయన రివర్స్లో రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్కి 30 కూడా వచ్చేవి కావు అంటున్నాడు. మరి ఎట్లా వచ్చేవి కావు ఏందో మరి ఆయన క్యాలిక్యులేషన్ ఏందో అర్థం కావట్లేదు.
కాంగ్రెస్ పార్టీకి ప్రధాన డిసడ్వాంటేజ్ ఏంటంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ముందు చెప్పరు. ముఖ్యమంత్రి ఎవరవుతారో తెలవకుండా ఓట్లేసే పరిస్థితి జనంలో లేదు. అయినా గాని ఏశారు. ఎందుకు? ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదే నిజంగానే ముఖ్యమంత్రి ఎవరు అనేది ముందే స్పష్టంగా చెప్పుంటే, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి, ఆయన చెప్పేదానికి విలువ ఉంటది, ఆయన చెప్పేది చేస్తాడు కాబట్టి అని ఓట్లేసి ఉండేవాళ్ళు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విశ్లేషణ. ఎన్నికలున్నాయి, విచారణకు రాలేను. పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది. 6 వారాల షెడ్యూల్ ఖరారైంది. కావాలంటే వర్చువల్గా జవాబులు ఇస్తా. విచారణకు పిలవబోమని గతంలో సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు. అది మీకు వర్తిస్తుంది. నోటీసులను ఉపసంహరించుకోండి. సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ. ఎన్నికలున్నాయి, విచారణకు రాలేను. పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది. 6 వారాల షెడ్యూల్ ఖరారైంది. కావాలంటే వర్చువల్గా జవాబిస్తా. ఇది ఎమ్మెల్సీ కవిత గారికి మొన్న సిబిఐ ఇచ్చిన నోటీసులు. 26వ తారీఖు రేపు ఈరోజు అటెండ్ కావాలి సిబిఐ ముందుకి. నేను రావట్లేదు, నాకు 6 వారాల షెడ్యూల్ ముందే ఉంది. ఎన్నికలు ఉన్నాయి, విచారణకు రాలేను, ఎన్నికలు ఉంటాయి. అసలు ఈ దేశంలో పని లేనివాడు చెప్పండి? ఈ దేశంలో ఏమీ పని పాట లేకుండా సిబిఐయో పోలీసు వాళ్ళు నోటీసులు ఇస్తే ప్రతి వ్యక్తి ఇట్లే నాకు పనులు ఉన్నాయి, నాకు షెడ్యూల్ ఉంది, నాకు పని ఉంది కాబట్టి రాలేనంటే మరి అసలు ఎందుకు వ్యవస్థలేగా? ప్రతి ఓడికి పని ఉంటుంది. పని లేని మనిషి ఓడుంటాడు. పని లేని మానవుడు ఓడన్నా భూమి మీద ఉండా. పని లేనివాడు లేడు కాబట్టి పోలీసు వాళ్ళు పిలిస్తే రారు. ప్రతి ఓడు ఇట్లే రిప్లై అవుతాడు, నాకు పని ఉంది, నాకు ముందే 4 రోజులు షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి ఓడికి ఉంటాయి షెడ్యూలు. ఒక చట్టం ఏం పని చేద్దాం? అప్పుడు షెడ్యూళ్ళు ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, అధికారులు ఉంటారు, రకరకాల పనులు చేసేటోడు ఉంటాడు. వాడు పని చేయాలి కాబట్టి, నీ పని చేయాలి కాబట్టి విచారణకు రానంటే ఊకుంటారా? వేరే వాళ్ళని అయితే చూడాలి ఏం జరిగిద్దు. వారు ఇచ్చే రిప్లై కూడా గమ్మత్తుగా ఉంది అన్నట్టు. నాకు షెడ్యూల్ ఉంది, నాకు బిజీగా ఉన్నా, 6 వారాలు షెడ్యూల్ అయింది, కావాలంటే వర్చువల్గా వర్చువల్గా వస్తా అంటే ఇట్లా ఒక చట్టం అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే అని ఉత్త మాటలే అనిపిస్తుంది ఇట్లాంటివి చూస్తే. అదే వేరే మహిళ, ఒక సామాన్య మహిళ ఏదైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్కి పిలిస్తే రాకపోతే ఇట్లా అంటే ఊకుంటారా? నాకు పనులు ఉన్నాయి, నాకు డ్యూటీ ఉంది, నేను రాలేను, నాకు నచ్చినప్పుడు వస్తా, లేకపోతే ఫోన్లో జూమ్ మీటింగ్లో పాల్గొంటా అంటే ఊకుంటారా? 100 కోట్ల రూపాయలు తారుమారని, 100 కోట్ల రూపాయల స్కామ్ అని పదే చెప్తున్నారు. ఇట్లా రిప్లై ఇస్తే సిబిఐ అధికారులు ఇవాళ నిద్రపోయి స్కామ్గా ఉంటే ఎటుపోతున్న చట్టం పైన ప్రజలు ఏమనుకోవాలి? చట్టం ఏ విధంగా అమలు అవుతుంది? చట్టం అందరి ముందు సమానమా, అందరికీ సమానమా అనేది అనుకోవాల్సి వస్తే, లేకపోతే భేదాలు ఉన్నాయి అనుకోవాలా? చట్టం అందరికీ సమానం కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాడుకున్నంత, పలుకుబడి ఉన్నోడికి ఒక రకంగా చట్టం ఉంటుంది, పలుకుబడి లేనోడికి ఒక రకంగా ఉంటుంది. ఒక సామాన్య మహిళలు, సామాన్య ప్రజలకి ఏదైనా చిన్న కేసు అయితే ఎస్ఐలో అక్కడ ఉన్న పోలీసులు ఎట్లా పిలుస్తారో తెలుసా? ఏయ్ రా, సార్ పిలుస్తాడు, నేను స్టేషన్కి రా అంటాడు. ఏం కేసు అని కూడా కనీసం చెప్పడు. ఒక నోటీస్ ఇయ్యరు. వాడు బట్టబడి గుంజకపోయి లోపటేస్తారు. కనీసం ఏం కేసు, ఏం తప్పు చేసి నేను, నా పైన ఏం కేసు నమోదైందని కూడా చెప్పరు. వాడికి నువ్వు పని ఉంది, హాస్పిటల్లో పో, హెల్త్ బాగాలేదని చెప్పినా బలవంతంగా తెసిపోయి లోపటేస్తారు జీబులో కూర్చోబెట్టి. ఏం మరి ఈడ కాదా? 2022 నుంచి డేకిస్తారు వాళ్ళు. నోటీసులు వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు, ఆ లెటర్కి ఏం రిప్లై ఇస్తుంటుంది. ఆ రిప్లైకి సాటిస్ఫై 6 నెలలు కామ్గా ఉంటారు. మళ్ళీ 6 నెలల తర్వాత ఎప్పుడో ఒక లెటర్ వేస్తారు. ఆ లెటర్కి మళ్ళీ మీడియా సంస్థలు, ప్రెస్ వాళ్ళు అంతా హడావుడి. ఓకే, లేఖ వచ్చింది, ఉత్తరం వచ్చింది, నోటీస్ వచ్చింది, ఏదో అయితే ఏమి కాదు. ఏం భూమి బదలయ్యేది ఉండదు, పోయేది లేదు, ఏది లేదు. ఒకటిదే ఇదంతా. ఇది ఈ నోటీస్ గురించి. మరి ఈరోజు 26, ఈరోజే ఉంది, ఏం జరిగిద్దో చూడాలి. ఇదంతా దాగుడు మూతలాట లెక్కనే ఉంది, ఏం లేదు. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు ఎడిషన్లో వచ్చిన ప్రధాన వార్తలు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ పెట్టొద్దు, ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. అప్లికేషన్లపై ప్రతివారం రివ్యూ చేయాలని సూచన. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు. జిల్లాలు, నియోజకవర్గాల్లో మరింత విస్తృతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి ఇన్ఛార్జిగా తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నియామకం చేయబడ్డ డాక్టర్ జి చిన్నారెడ్డికి ఈ ప్రజావాణి బాధ్యతలు అప్పగించారట. ప్రతి వారం ఆయన మానిటర్ చేసుకోవాలి, రివ్యూ చేయాలి. దాని దరఖాస్తులను ఎక్కడ పెండింగ్ ఉంచొద్దు, దాన్ని పరిష్కరించాలి, దానిపైన ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేయాలి, దాని స్టేటస్ ఏందనేది కూడా చెప్పారు. ఇది నిజంగా కరెక్ట్గా అమలు అయితే బాగానే ఉంటుంది. దరఖాస్తు ఇస్తే 2 నెలలు అయినా దానికి ఒక నెంబర్ రాదా, మన రాదా, ఏది లేదా. అసలు ఆ సమస్య ఏమైందో తెలియని పరిస్థితులు ఉంటే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇది ఒక స్టెప్ మంచిది ఇది. ఎందుకంటే ఒకళ్ళకి బాధ్యత ఒప్పచెప్పి
ఆయన మీద బాధ్యత ఉంచి ఆయన దానికి సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని మానిటర్ చేసుకొని రివ్యూ చేసి ఎప్పటికప్పుడు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎవరికి మనం ఎండార్ చేసినాం, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది అనేది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ అన్నాడు. పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు చేస్తేనే బాగుంటుంది. ఇది బీఆర్ఎస్కి ఎంపీ రాములు గుడ్ బై, ఆ పార్టీతో ప్రయాణం ముగిసిందని ప్రకటన, పార్టీ మీటింగులకు పిలుపు అందకపోవడంతో అసంతృప్తి. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోతున్నట్టు ఒక ప్రకటన చేశారు. ఆ పార్టీతోని ప్రయాణం ముగిసిందని ప్రకటన చేశారు. ఎందుకంటే నిన్న ఆయన అలిగిండు. అచ్చంపేటలో నిన్న మీటింగ్ జరిగింది. అచ్చంపేట నియోజకవర్గ స్థాయి మీటింగు. దాని మాజీ ఎమ్మెల్యే గోవల్ బాలరాజే నగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఈడ సిట్టింగ్ ఎంపీకి ఆహ్వానం లేదట. పార్టీ మీటింగ్ కేటీఆర్ అటెండ్ అయ్యింది. సిట్టింగ్ ఎంపీకి ఆహ్వానం లేదా, నన్ను అవమానించారు కాబట్టి నేను తెగదెంపులు చేసుకుంటున్నా, ఆ పార్టీతో నా ప్రయాణం ముగిసింది అని చెప్పి ఆయన పార్టీ మారుతారట. మరి బీజేపీలో చేరతారా, కాంగ్రెస్లో చేరతారా అనేది తెలియట్లేదు. బీజేపీలో చేరతారని కొంత చర్చ జరుగుతుంది. మరి ఏ పార్టీలో చేరతారనేది చూడాలి. ఇంకోటి, అవమానాలు భరించలేకనే బీఆర్ఎస్ను విడుతున్న ఆ పార్టీ ఉద్యమకారులను విస్మరించింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నాడు. కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆమె భర్త శోభన్ అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చినట్లుంది. మోతే శ్రీలత, మాతోనే గ్రేటర్లో టీఆర్ఎస్ పుట్టింది, మాతోనే ఖతమైంది అని శోభన్ చెప్పిండట. బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా, ఇవాళ కాంగ్రెస్లో చేరిక. అవమానాలు భరించలేకనే బీఆర్ఎస్ను విడుతుండట, అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చినట్టుందని మోతే శ్రీలత డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ చెప్పింది. అట్లే ఉంటుంది, అధికారం పోయింది కదా. ఇప్పుడు మళ్ళీ రేపు టప్మన్ ఏదన్నా అనివార్య కారణాలతో మళ్ళీ గెలిచింది అనుకో బీఆర్ఎస్, అప్పుడు మళ్ళీ ఇది అత్తారిల్లు అయితే అది పుట్టింటికి అయింది. అంటే ఇప్పుడు పార్టీ మారే నాయకులు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీ మారే నాయకుల లక్ష్యం అంతా అధికారం ఉండాలా, మనకు కావాల్సిన పనులు కావాలా. ఇవన్నీ ప్రజలు లేదు, ఇది లేదు, ఉత్త మాటలు, ఇవన్నీ ఉట్టి మాటలు. ఇవి ఆడ అవమానాలు అయినాయట. మరి అవమానాలు అయితే ఇన్ని రోజులు అప్పుడు ఉండి నిజంగానే నువ్వు అధికారంలో, బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అవమానాలను భరించలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక బయటకు వచ్చి నిలబడితే అప్పుడు నువ్వు మగోడు, అప్పుడు నువ్వు చెప్పేది నిజం. అంటే అధికారం ఉన్న రోజులు అవమానాలు గుర్తురాలా, అధికారం ఉన్న రోజులు మాట్లాడలా, అధికారం ఉన్న రోజులు అత్తారింట్లో అణిగిమణిగి ఉన్నావు, ఇవాళ మళ్ళీ పుట్టింటికి వచ్చినట్టుందా. మళ్ళీ ఇంకోటి ఏమని చెబుతుండు, మాతోనే గ్రేటర్లో టీఆర్ఎస్ పుట్టింది, మాతోనే అంతమైంది. నువ్వు టీఆర్ఎస్ పుట్టించినోడు నీది అది అత్తారిల్లు ఎట్టయితే అదే పుట్టిల్లు కదా, కాంగ్రెసే అత్తవరిల్లు అయితే నువ్వే పుట్టించిన అంటున్నావు. గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ని పుట్టించిందేమో అన్నప్పుడు పుట్టినిల్లు అంటే ఏమైంది, తల్లిగారిల్లు అయితే అత్తగారిల్లు అయితే. అంటే ఇప్పుడు నీకు పుట్టినిల్లేమో మెట్టినిల్లు అయింది, మెట్టినిల్లేమో పుట్టినిల్లు అయింది. అంటే అధికారం పోయింది కాబట్టి మారుతాయి అన్నాడు. ఓడల బండ్లు ఓడలు అయితే అన్నాడు. ఇప్పుడు మా పార్టీ మారే నాయకులు ఎవడైనా కావచ్చు, అది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కానీ వాళ్ళ లక్ష్యం అంతా పవర్ ఉంటే చాలు, కథం అన్నీ గుర్తొస్తాయి. ఎక్కడ లేని పాత అని పవర్ పోయింది. ఆడ మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇది అది అని ఇప్పుడు గుర్తొస్తాయి. నువ్వు అందులో ఉన్నప్పుడేమో సపోర్ట్ చేయరు, మళ్ళీ ఇక్కడ కూడా పవర్ పోతే మళ్ళీ అటు ట్రాన్స్ఫరు. కాబట్టి ఇట్లాంటి నాయకులతో డేంజర్. అది ఏ పార్టీ వాడని కానీ ఎవడైనా కానీ ఇట్లాంటి నాయకులను ప్రజలు నమ్మొద్దు. వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికో, ప్రజలకు మేలు చేయడానికో పార్టీ మారట్లేదు. పార్టీ రాజకీయాల్లో ఉందే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఉన్నాడు. దీన్ని బట్టి లెక్క అధికారం ఉన్నప్పుడు అధికారం వైపు పోవటం, అధికారం లేనప్పుడు ఇంకో పార్టీలో పోవటం అనేది తప్పు. అది ఏ పార్టీ అయినా. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేసే రాజకీయాలు కావాలి అనేది అర్థమవుతుంది. అవమానాలు భరించలేకనే బీఆర్ఎస్ పెడుతున్నాయి. ఏం అవమానాలు మరి ఏందో మరి అప్పుడు చెప్పుంటే, అవమానం జరిగినప్పుడు చెప్పాలి, పవర్ పోయినప్పుడు చెబితే సుఖం. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. సిట్టింగులు కొందరే, లోక్సభ ఎన్నికల్లో 3 లేదా 4 సిట్టింగులకే బీఆర్ఎస్ మళ్ళీ సీట్లు ఇచ్చే అవకాశం. అభ్యర్థుల ఎంపికలో గులాబీ దళం కసరత్తు, పక్కా వ్యూహంతో వైరుపక్షాలను దెబ్బ కొట్టాలనే యోచనలో అధినేత కేసీఆర్. ఖమ్మం, చేవెళ్ల ఎంపీలు నామా, రంజిత్ రెడ్డిల పేర్లు ఇప్పటికే ప్రకటన. బోయినపల్లిని తిరిగి గెలిపించుకోవాలంటే కేటీఆర్ పిలుపు. జైరాబాద్ ఎంపీ బీబీ పటేల్కు సానుకూల సంకేతాలు. వచ్చే ఎన్నికల్లో ఆర్థిక స్తోమత, గెలుపు అవకాశం ఎక్కువగా ఉన్నవారికి అవకాశం. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్లను పరిశీలిస్తున్న కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ టికెట్లు. సిట్టింగ్లకు కొందరికేనట. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకి, చేవెళ్ల ఎంపీ సిట్టింగ్ ఇప్పుడు రంజిత్ రెడ్డి, అదేవిధంగా బీబీ పాటిల్ జైరాబాద్, ఇలా 3కి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి లేవు అన్నట్టు చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. అంటే బీజేపీ అటు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాకే అభ్యర్థులను ప్రకటిస్తారట. వీళ్ళ భయం ఏంటంటే, మరి వాళ్ళు అభ్యర్థులు ప్రకటించాక అందులో ఏమన్నా అసమత్వాదులు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారా, లేదంటే ఇందులోంచి ఏమన్నా అటు పోయేటట్టు ఉండరా, వాళ్ళని చూసుకొని ఇస్తారా? ఎందుకంటే పట్టణంటే ఏదన్నా ఏడు అభ్యర్థిని ప్రకటించాక వాడు పోయి ఇంకో దాంట్లో కండకుండా పరుగు పోదు కాబట్టి అట్లా చూస్తానరా. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను 17 మందిని ప్రకటించాక వీళ్ళు ప్రకటించిన అభ్యర్థి కాంగ్రెస్లో, బీజేపీలో జాయిన్ అయిన అనుకో, అట్లా పరుగు పోద్ది.
కాబట్టి అట్లా వెయిట్ చేస్తారా, లేదంటే వాళ్ళు ప్రకటిస్తే అందులో టికెట్ దక్కని వాళ్ళు ఏమన్నా వస్తారనే, ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే ఉంది. అది ఏందనేది చూడాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. దిశ పేపరు. కారు ఖాళీ అట. చిన్న లీడర్లు మొదలు రాష్ట్రాయి నేతలు పార్టీ నుంచి బయటికి. అనూహ్య పరిణామాలతో గులాబీ పరేషాన్. ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్న నేతలు. ఇటీవల ఒక సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్లోకి, పార్టీ మారేందుకు మరికొందరు సిట్టింగ్లు కసరత్తట. ఎంపీలు కూడా మారటాన్ని చూస్తున్నట. ఆల్రెడీ పెద్దపల్లి ఎంపీ మారిండు మొన్న. ఇంకా మిగతా ఎంపీలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ కావడానికి చూస్తున్నట. ఎందుకంటే అధికారం పోయింది కాబట్టి. అధికారం పోతే ఎట్లుంటుంది అంటే వీళ్ళకి అంటే ప్రజలకి నిజంగానే సేవ చేయాలని అది లేని లీడర్లకి చెరువుల్లో నీళ్లు ఖాళీ అయితే చేపలు ఎట్ట కొట్టుకుంటాయి అట్ట కొట్టుకుంటాయి అన్నట్టు. ఈ కొట్టుకున్న బాబతే వీళ్ళంతా రోజు కండాలు కప్పించుకునేది. మనకు దాడి చేసే రోజులు వస్తాయని చెప్తుండే, మరి ఏందో చూడాలి. కేటీఆర్ కారు సర్వీసింగ్ పోయింది. లోక్సభ ఎన్నికల్లో తిరిగి జడ్ స్పీడ్తో దూసుకుపోతుంది. వెర్రి మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ ఓట్లు వేశారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి 30 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ఒక వార్త. బీఆర్ఎస్కి తీగల గుడ్ బై అట. ఖమ్మంలో బీఆర్ఎస్ కథం. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వెళ్ళింది అని చెప్పి. బీసీలకు 4 టికెట్లు. లోక్సభపై కాంగ్రెస్ ఆలోచన. ఇప్పటికే 2 సెగ్మెంట్లకు అభ్యర్థుల ఫైనల్. మరో 2 స్థానాలపై ఏఐసీసీ ఫోకస్. 2 ఎస్టీ 3 ఎస్సీలకు రిజర్వ్. హైదరాబాద్ సీటుపై టేక్ ఇట్ లైట్ పాలసీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2ంటిని బీసీలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం. బీసీలకు 4 టికెట్లట. మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే అందులో 2 ఎస్టీ ఉంటాయి, 3 ఎస్సీ ఉన్నాయి. 2 ఎస్టీ మైబాదు ఆదిలాబాదు, 3 ఎస్సీ వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు. ఈ 5 స్థానాలు పోతే ఇంకా 12 స్థానాలు ఉంటాయి. 12లో ఒకటి హైదరాబాద్ని వాళ్ళు టేక్ ఇట్ ఈజ్ తీసుకుంటారట. టేక్ ఇట్ కేర్ అని ఏదో టేక్ ఇట్ ఈజ్గా వదిలేసినట్టుగా. అంటే మొత్తం 11 స్థానాలు ఇప్పుడు ప్రధానమైన పోటీల్లో, అంటే జనరల్ స్థానాలు. 5 ఎస్సీ ఎస్టీకి పోను, 1 ఎంఐఎంకు పోను, మిగతా దాంట్లో 11 ఉన్నాయి. ఆటలలో కనీసం 4కి బీసీలకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందట. దాంట్లో మెదక్ నుంచి 2 స్థానాలని, జహీరాబాద్ మెదక్, ఆ 2 స్థానాలు బీసీ కేటగిరీకి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు అంటున్నారు. మరి చూడాలి, బీసీ అభ్యర్థులు నిజంగానే రాతలకే పరిమితం నిజంగా ఇస్తారా? ఎందుకంటే అసెంబ్లీ స్థానాలప్పుడు కూడా అదే అన్నారు, మేము 50% ఇస్తాం, మేము 30% ఇస్తాం, కనీసం 48 స్థానాలు తగ్గకుండా ఇస్తాం అన్నారు. యాడిచ్చారు? ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కాబట్టి మరి మాటలైనా చేతలు ఉంటాయా లేదా చూడాలి. ఇది దిశ పత్రికకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.